హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్కామ్ వెసెస్ లెగిట్. గైస్, నేను ఈరోజు మీకు ఒక ట్రూ అండ్ మోస్ట్ జెన్యున్ సైట్ గురించి చెప్పబోతున్నాను గైస్. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ వీ కెన్ ఎర్న్ అప్ టు $1 పర్ అవర్. సో అంటే మీరు ఇట్లా అనుకోవద్దు, ఏంటి మనం ఒక 4-5 గంటలు చేస్తే మనకు $5 వచ్చేసి అట్లా కాదు. యూ కెన్ మేక్ అప్ టు $1 దట్ డిపెండ్ అపాన్ హౌ మచ్ హార్డ్ వర్క్ యూ ఆర్ డూయింగ్ అనేది అనమాట. మీరు ఎంత వర్క్ చేస్తే అంతే వస్తుంది, ఎక్కడైనా అంతే గైస్. మనం ఎంత వర్క్ చేస్తే అంతకు తగ్గే అమౌంటే వస్తుంది. అప్ టు $1 అన్నారు కానీ ఖచ్చితంగా $1 వస్తుందని కాదు అక్కడ. సో మీరు అది గమనించాలి. అంతేగాని ఏదో మేము ఇట్లా యూట్యూబ్లో వీడియో పెట్టాము, అదేంటి మీరు $1 వచ్చింది అన్నారు కదా, మరి రాలేదేంటి అంటే చెప్తున్నాం కదా. అప్ టు $1 అంటే గైస్, దానికి అర్థం ఏంటంటే మనం చేసే వర్క్లో 0 నుంచి $1 మధ్యలో ఎంతైనా మనం 1 అవర్లో సంపాదించుకోగలము అనేది అర్థం అనమాట. మనం ఫాస్ట్‌గా వర్క్ చేసామనుకోండి, మనకి అమౌంట్ అనేది ఫాస్ట్‌గా రన్ అవుతుంది. $1 కన్నా ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు కావాలంటే. కానీ మేము ఎందుకు అలా చెప్తామంటే, మీరు టైపింగ్ స్కిల్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటారని మాత్రమే. ఎందుకంటే టైపింగ్ స్కిల్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే, నేను చెప్పబోయే వెబ్‌సైట్ క్యాప్చా గురించి కాబట్టి. ఓకే. సో, ఆహ్, ఇంతకుముందు నేనొక వీడియో చేశాను. దాంట్లో నేనొక ఫేక్ క్యాప్చా సైట్ గురించి చెప్పడం జరిగింది గైస్, విచ్ ఈస్ ఎ క్యాప్చా క్లబ్. కావాలంటే మీరు అది కూడా చూడొచ్చు ఒకసారి. అయితే ఈరోజు నేను ఒక జెన్యూన్ వెబ్‌సైట్ గురించి చెప్పబోతున్నాను గైస్. దట్ ఈస్ ఆహ్, 2 క్యాప్చా అనమాట. సో 2 క్యాప్చాలో మీరు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా జెన్యూన్‌గా ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా నమ్మొచ్చు ఈ సైట్‌ని. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ప్రతీదీ రీజనబుల్‌గా ఉంటది గైస్. ఈవెన్ నేను కూడా వర్క్ చేస్తున్నాను. చూపిస్తాను మీకు, నా అకౌంట్ కూడా చూపిస్తాను. నేను ఎంత ఎర్న్ చేసుకున్నానో కూడా చూపిస్తాను గైస్. సో చూడండి, ఫస్ట్ ఏంటంటే ఆహ్, ఫస్ట్ గోయింగ్ ఇన్ టు ద పాయింట్ గైస్, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఆన్‌లైన్‌లో మనం ఎర్న్ చేసుకుంటున్నాము అంటే, మనకి పెద్ద పెద్ద అమౌంట్స్ ఒకేసారి ఎర్న్ చేసుకోవడం అయితే జరగదు గైస్. అలా చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా అఫిలియేట్ ప్రోగ్రామ్ గానీ, లేకపోతే ఏమంటారు బ్లాగింగ్ గానీ అలాంటివి ఏమైనా నేర్చుకుంటే అప్పుడు మీరు యూ కెన్ ఎర్న్ ఇన్ లాక్స్ ఆల్సో. ఈవెన్ లాక్స్‌లో కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. బ్లాగింగ్ గనుక మీరు నేర్చుకుంటే యూ కెన్ ఎర్న్ అప్ టు 2-3 లాక్స్ పర్ మంత్. సో ఓన్లీ ఏదో క్యాప్చా టైప్ చేసో, లేకపోతే యాడ్స్ చూసో నాకు లక్షలు రావాలంటే రావు గైస్. మనం చేసే పని వరకే మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు కనుక నాకు ఎంత అమౌంట్ రావాలనుకుంటారో మీరు అంత హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. దట్స్ యువర్ విష్, వాట్ యూ వాంట్ టు చూజ్ అనేది. ఓకే. నా నా వర్క్ అయితే నేను చేస్తున్నాను చూడండి. సో నేను గూగుల్‌లోకి వెళ్ళాను కదా, చెప్తున్నాను. 2 క్యాప్చా అనమాట. 2 క్యాప్చా. ఓకే. సో ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అయింది కదా, చూడండి. ఆహ్, స్ ఇక్కడ చూడండి, ఆర్డర్ క్యాప్చర్స్ అనమాట అండ్ వర్క్ ఫర్ 2 క్యాప్చా. ఓకే. ఆర్డర్ క్యాప్చర్స్ అంటే ఏంటంటే, ఇది మన దగ్గర నుంచి కొనుక్కునేవి గైస్. సో స్టార్టింగ్ ఫ్రమ్ $0.5 ఫర్ 1000 క్యాప్చాస్ సాల్వ్డ్. మనకి 1000 క్యాప్చాస్ సాల్వ్ చేస్తే మనకి $0.5 అది స్టార్టింగ్ అనమాట. సో ఏపీఐ అవైలబుల్ ఫర్ మోస్ట్. ఇదంతా ఏంటంటే మన బయర్స్ వీళ్ళు. మనం ఎక్కడ ఎన్రోల్ అవ్వాలంటే ఇక్కడ ఎన్రోల్ అవ్వాలి. సో గెట్ పెయిడ్ దగ్గరికి క్లిక్ చేయండి. గెట్ పెయిడ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇది వస్తుందనమాట. మీరు గనక ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేయండి, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ అవుతున్నాను. రిజిస్ట్రేషన్‌లో ఏం అడగదు గైస్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, దట్స్ ఇట్. సో మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఐఎమ్ నాట్ ఎ రోబోట్ మీద క్లిక్ చేశాను. ఓకే. నన్ను అడుగుతుంది స్ట్రీట్ సైన్స్ మీద క్లిక్ చేయమని. సో స్ట్రీట్ సైన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వెరిఫై. సో వెరిఫై అయిపోయింది కదా నా అకౌంట్. నౌ సైన్ ఇన్. ఓకే. సో సైన్ ఇన్‌లోకి వెళ్ళంగానే నాకు నా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఏం చూసారు కదా, ఐ యామ్ ఏ వర్కర్. ఎస్, ఐ యామ్ ఏ వర్కర్. సో ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే గైస్, మీరు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి. ఎందుకంటే స్టార్ట్ ద ట్రైనింగ్, మీకు ఈవెన్ ట్రైనింగ్‌లో కూడా మీకు మనీ రావడం జరుగుతుంది. ఫస్ట్ నా మాట విని మీరు ట్రైనింగ్ తీసుకోండి. ఎందుకంటే గైస్, మీరు ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తే అక్కడ 30 క్యాప్చర్స్ ఏమో ఉంటాయి. నాకు అంత రఫ్ ఐడియా లేదనమాట. మీరు ట్రైనింగ్ చేస్తే ఎందుకు చేయమంటున్నానంటే, మీరు ట్రైనింగ్ గనక చేస్తే మీకసలు ఇందులో ఎటువంటి క్యాప్చాస్ వస్తాయి, ఎక్కడ మనం స్పేస్ ఇవ్వాలి, ఎక్కడ క్యాప్స్ వాడాలి, కొన్ని చోట్ల మనకి క్యాపిటల్ లెటర్‌లాగా కనపడిద్ది కానీ అది క్యాపిటల్ లెటర్ కాకపోవచ్చు. కొన్ని చోట్ల స్పేస్‌లాగా కనపడిద్ది కానీ అది స్పేస్ కాకపోవచ్చు. అసలు మనం ఎక్కడ దిస్ ఈజ్ నాట్ ఏ క్యాప్చా అని టైప్ అనే దాని మీద క్లిక్ చేయాలి, దిస్ ఈజ్ నాట్ ఇంగ్లీష్ అనే దాని మీద క్లిక్ చేయాలి అనేది మొత్తం మీకు బ్రీఫ్‌గా ఈ ట్రైనింగ్ క్లాస్‌లో ఉంటుంది. సో ఫస్ట్ మీరు ట్రైనింగ్‌తో స్టార్ట్ చేయండి అండ్ దెన్ గో టు స్టార్ట్ వర్క్. ఓకే.
స్టార్ట్ వర్క్‌లోకి వెళ్తున్నాను నేను. నా ట్రైనింగ్ అయిపోయింది. సో, స్టార్ట్ వర్క్‌లోకి వెళ్తున్నాను. సో, చూడండి చూసారు కదా! నా బ్యాలెన్స్ వచ్చేసి $0.13 గైస్. అండ్ గైస్ ఇందులో ఏంటంటే మనం ఆహ్, ఫస్ట్ నేను మీకు మీరు గనక స్టార్టింగ్ అయ్యి మీకు కొంచెం టైపింగ్ స్కిల్స్ స్లోగా ఉన్నాయి అనుకుంటే గనక అప్పుడు మీరు ఓన్లీ నార్మల్ దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే స్టార్ట్‌లోకెళ్ళండి. స్టార్ట్ చేయంగానే మీకు క్యాప్చా రావడం అనేది జరుగుతుంది. సో, లోడ్ అవుతుంది కదా! సో, స్టార్ట్ అనంగానే ఇక్కడ లోడింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఇలా వచ్చింది కదా! ASSU స్పేస్ 19000. ఓకే. సెండ్ ఎంటర్. ఐ మీన్ సెండ్ అయినా కొట్టొచ్చు లేదా ఎంటర్ అయినా చేయొచ్చు అనమాట మీరు. ఓకే. సో, ఇట్లా చేస్తే ఇక్కడ చూసారు కదా! 1 క్యాప్చా ఎంటర్డ్ అండ్ నాకెంతొచ్చింది? 0.00035 వచ్చిందనమాట. అంటే గైస్ మనం పర్ 1000 క్యాప్చాస్‌కి మనకి $0.35 రావడం జరుగుతుంది గైస్. ఓకే. మీరనుకోవచ్చు ఇది చాలా తక్కువ అమౌంట్ మనం ఇందులో ఎర్న్ చేసుకోవడం కుదరదని చెప్పేసి. కానీ నేను చెప్తున్నాను వినండి. ఇది జెన్యూన్ సైట్ గైస్. ఇందులో మీకు మోసం అనేది జరగదు. అండ్ నేను చెప్తున్నాను కదా! మీరు ఖచ్చితంగా 1 అవర్ దీని మీద స్పెండ్ చేయండి. మీరు ఈజీగా $0.5 నుంచి $1 వరకు ఈజీగా ఎర్న్ చేయగలరు. ఎందుకంటే టైపింగ్ స్కిల్స్ మంచిగా ఉంటే గైస్ క్యాప్చా ఈస్ ద బెస్ట్ థింగ్ దే కెన్ డూ. ఓకే. నాట్ ఓన్లీ క్యాప్చా మీరు ఇందులో రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది గైస్. నేను దాని గురించి కూడా చెప్తాను మీకు. అండ్ ఇంకోటి చూడండి. ఆహ్, మీరు చెప్తున్నా కదా! ఫస్ట్ అయితే మీరు నార్మల్ క్యాప్చాస్ మీద క్లిక్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ గో టు రీక్యాప్చాస్. మీకు టైపింగ్ స్కిల్స్ కనుక స్లో ఉంటే ఇది నా మెయిన్ మీరు గమనించుకోవాల్సింది. ఎందుకంటే గైస్ మీరు గనక ఏం కాదులే అనుకోని ఇలా క్లిక్ చేసేసి మీరు ఐ మీన్ కొన్ని 1-5 టైమ్స్ ఆర్ సంథింగ్ ఉంటుంది. మీరు గనక 5 టైమ్స్ మిస్టేక్స్ చేశారనుకోండి మీ అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది. ఓకే. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. సస్పెండ్ అయినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు మనకొక మెసేజ్ పంపియడం జరుగుతుంది గైస్. ఆ మెసేజ్‌లో ఏముంటుందంటే, వాళ్ళు మనం ఎక్కడ తప్పు చేసామో మొత్తం రాస్తారు. తర్వాత కింద ఏముంటుందంటే, ఐ గాట్ ద పాయింట్ అని ఉంటుంది. వన్స్ మీరు ఐ గాట్ ద పాయింట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఇలా మీకు వచ్చేస్తుంది. యువర్ అకౌంట్ ఈస్ ఇన్ స్లీపింగ్ మోడ్ నౌ అని చెప్పేసి ప్లీజ్ ప్రెస్ స్టార్ట్ టు కంటిన్యూ అని చెప్పేసి వస్తుంది. మళ్ళీ మీరు స్టార్ట్‌లోకి వెళ్ళిపోండి. మీ అమౌంట్ ఏమీ పోదు. మీ అమౌంట్ అలాగే ఉంటుంది. మీకొస్తుంది. కాకపోతే అలా ఎక్కువ సార్లు సస్పెండ్ అవ్వకూడదు మనం. అట్లా అయితే ఏంటంటే పూర్తిగా సస్పెండ్ అయిపోయే ప్రాబ్లమ్ ఉంటుందనమాట. కాబట్టి బీ కేర్‌ఫుల్ వెన్ టైపింగ్ క్యాప్చా. ఓకే. సో, దిస్ ఈజ్ మై సజెషన్ అండ్ దిస్ ఈజ్ మై వార్నింగ్ టు సో, ప్లీజ్ బీ కేర్‌ఫుల్ అట్ దిస్ పర్టిక్యులర్ ఫీల్డ్. ఓకే. నెక్స్ట్ చూడండి రిఫరల్ ప్రోగ్రామ్‌కి వెళ్తున్నాను. సో, రిఫరల్ ప్రోగ్రామ్‌లో ఎలా రిఫరల్ చేయాలో చూపిస్తాను మీకు. ఇది నా రిఫరల్ లింక్ గైస్. అలాగే మీకు ఒక రిఫరల్ లింక్ వస్తుంది. దాన్ని మీరు ఆహ్, నేను నా రిఫరల్ లింక్ ఇస్తాను. మీకు కావాలంటే నా రిఫరల్ నుంచి జాయిన్ అవ్వండి. లేదు మేము ఓన్‌గానే చేసుకుంటాం అనుకుంటే దట్స్ యువర్ విష్. నేనైతే మిమ్మల్ని కంపెల్ ఏం చేయట్లేదు నా దాంట్లో జాయిన్ అవ్వమని. జస్ట్ చెప్తున్నా. నెక్స్ట్ చూడండి. మీరు గనక రిఫరల్స్‌ని జాయిన్ చేస్తే వాళ్ళ ఎర్నింగ్స్‌లోంచి మీకు 10% అఫిలియేట్ ఎర్నింగ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి కూడా అఫిలియేట్ ప్రోగ్రామ్‌లో మినిమమ్ పేఔట్ ఓన్లీ $0.5. అదే మనం ఎర్న్ చేసుకుంటే మాత్రం $1 అవ్వాలి. పేఔట్ చేయాలంటే. అండ్ పేఔట్ కూడా ఓన్లీ త్రూ పేజా. ఓకే. పేజా ఆర్ పేయర్ దీనిలో పేపాల్ అకౌంట్ లేదు గైస్. సో, పేజా ఈజ్ ఆల్సో ఎ వెరీ ట్రూ అండ్ జెన్యూన్ థింగ్ టు రిసీవ్ అవర్ పేఔట్. అండ్ చూడండి ఇక్కడైతే మాత్రం స్పెసిఫైయింగ్ ద అమౌంట్ అండ్ ద మెథడ్ ఆఫ్ పేమెంట్ ఈజ్ త్రూ పేపాల్, పేజా అండ్ వెబ్ మనీ అని ఇచ్చాడు. విత్‌డ్రావల్ ఈస్ క్యారీ ఔట్ ఇమ్మీడియేట్‌లీ ఆర్ వితిన్ 5 డేస్. సో, డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ పేఔట్ అనమాట. సో, అసలు చూద్దాం ఏముంటాయో. రిక్వెస్ట్ పేఔట్‌లోకి వెళ్తున్నాను. రిక్వెస్ట్ పేఔట్‌లోకి వెళ్ళిన తర్వాత నా దగ్గర అసలు ఎంత ఉంది? 0.14 ఉంది కదా! యూ కెన్ విత్‌డ్రా నౌ అన్నాడు. 0.14 అన్నాడు కదా! సో, 0.14లోకి వెళ్ళాను. ఓకే. రిక్వెస్ట్ పేఔట్. అయితే నా పర్స్ పేజా అండి గైస్. ఎందుకు నేను పర్స్ పేజా పెట్టుకున్నానంటే, నేను చూసినప్పుడైతే పేపాల్ లేదు. బట్ ఐ డోంట్ నో వాళ్ళు ఎలా ఇచ్చారో మరి పేపాల్ అనేది. మీరు చూసుకోండి. ఒకవేళ పేపాల్ ఉంటే కనుక పేపాల్‌లోంచి చేసుకోండి. ఓకే. చూసారు కదా! మినిమమ్ పే ఔట్ అమౌంట్ ఈస్ $1 అనమాట. ఇలా రావడం జరుగుతుంది. సో, గైస్ ఇలాగ మీరు త్రూ రిఫరల్ ద్వారా పెట్టుకోవచ్చు. అలాగే ఎర్న్ చేసుకుంటూ కూడా అమౌంట్ అనేది సంపాదించు. కానీ గైస్ దిస్ ఈస్ వెరీ బెస్ట్ అండ్ జెన్యూన్ సైట్. సో, ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ ఫాల్ట్ ఆర్ ఇట్ ఈస్ వెరీ స్లో ప్రాసెస్. స్లోగా అయినా మనం ఎర్న్ చేసుకోవచ్చు గైస్. సో,
ఇది నా వీడియో గైస్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్.